కాటరా క్లాసిక్ రెటినాలకు వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన భీరంగూడలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్. హిమాచల్ ప్రదేశ్లో అసలేం జరుగుతుంది? గత కొద్ది రోజులుగా అక్కడ కురుస్తున్న కుండపోత వర్షాలు, వరదలతో రాష్ట్రం అతలాకుతలమవుతుంది. ప్రస్తుతం అక్కడ వర్షాలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. వరదల దాటికి అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. మరెంతో మంది గల్లంతు కాగా ఇప్పటి వరకు వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా మాండీ జిల్లాలో 10 రోజుల క్రితం 2 కుటుంబాలకు చెందినటువంటి 9 మంది వరదల్లో కొట్టుకుపోయారు. తాజాగా వీరిలో 4 మృతదేహాలు 150 కిలోమీటర్ల దూరంలో లభ్యమయ్యాయి. మిగిలిన 5 ఆచూకీ కోసం అధికారులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ విపత్తు రాష్ట్రానికి తీరని నష్టాన్ని మిగిల్చిందని చెప్పారు. మాండీ జిల్లాలో భారీగా ఆస్తి ప్రాణ నష్టం జరిగింది. ఇప్పటి వరకు 91 మంది చనిపోయారు. ఇక కొండ చర్యలు విరిగిపడడంతో గ్రామాలే దెబ్బతిన్నాయి. అకస్మాత్తుగా వరదలు సంభవించడంతో చాలా మంది ఈ ప్రవాహంలో కొట్టుకుపోయారు. ఇక పంగ్లుయోడ్ గ్రామంలో 2 కుటుంబాలకు చెందిన 9 మంది గల్లంతయ్యారు. వారికి సంబంధించిన 4 మృతదేహాలు దాదాపు 150 కిలోమీటర్ల దూరంలో లభ్యమయ్యాయి. మరో 5 ఆచూకీ కోసం గాలిస్తున్నారు. మృతదేహాలు చాలా దూరం కొట్టుకుపోతుండటంతో గుర్తించడం కష్టంగా మారింది. DNA పరీక్షల ద్వారా మృతదేహాలను గుర్తిస్తామని అధికారులు పేర్కొన్నారు. జూన్ 20న రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుంచి ఆ రాష్ట్రంలో జూలై 6 నాటికి దాదాపు 23 ఆకస్మిక వరదలు సంభవించాయి. 19 క్లౌడ్ బరస్టులు, 16 చోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ ప్రకృతి విపత్తులో భారీగా ఆస్తి ప్రాణ నష్టం సంభవించింది. వర్షాల కారణంగా సంభవించిన ప్రమాదాలలో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 91కి పెరిగినట్లుగా అధికారులు వెల్లడించారు. 34 మంది గల్లంతయ్యారు. మరో 130 మంది గాయపడ్డారు. మరోవైపు జూలై 16వ తేదీ వరకు హిమాచల్ ప్రదేశ్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. కాంగ్రా, సిర్మౌర్లోని కొన్ని ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది. మరోవైపు జూలై 11 నుంచి 16 వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 207 రోడ్డు మార్గాలను మూసివేశారు. పలు ప్రాంతాలలో అంధకారం అలుముకుంది. వందల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారు. వరద ప్రభావిత ప్రాంతాలలో ఎన్డీఆర్ఎఫ్, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన బృందాలు, బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ దళాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. ఇక రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ కొనసాగిస్తోంది. ఇక కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.